ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు సంధించుకుంటూ వారి ప్రచార శైలిలో వారు ప్రజల్ని ఓటర్లని ఆకట్టుకునే పనిలో ప్రసన్నమవుతున్నటువంటి నేపథ్యంలో కొందరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఉల్లంఘించినందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం వారి మీద చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. అటువంటి దాంట్లో భాగంగానే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అయినటువంటి అంబటి మురళీకృష్ణకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన మీద కేసు నమోదు చేయండి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తన వల్ని అంబటి మురళీకృష్ణ ఆయన ఉల్లంఘించారని ఒక వార్త ఇప్పుడు ఈబీఎన్ ఆంధ్రజ్యోతిలో హల్చల్ చేస్తూ ఉంది. ఆ వార్త సారాంశం ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. సో ఈ నెల 13వ తేదీన అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఆయన ఉల్లంఘించారని, అందువల్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సదరు అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో అంబటి మురళీకృష్ణ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అంబటి మురళీకృష్ణ గారు పొన్నూరు పట్టణంలో ఒక ధర్నా నిర్వహించారు. అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంలో భాగమే. సో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి బండారు వంశీకృష్ణ గారు ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదికను ఇవ్వాల్సిందిగా గుంటూరు కలెక్టర్ను సిఈఓ ఆదేశించారు. సో అసలు ఈ విషయంలో ఏం జరిగింది, ఆయన ఎందుకు ధర్నా చేపట్టారు, ఆయన ధర్నా చేపట్టింది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని విచారణ చేపట్టి ఒక సమగ్రమైనటువంటి నివేదికను ఇవ్వాల్సిందిగా గుంటూరు కలెక్టర్కు సిఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ విచారణలో అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. సో కలెక్టర్ గారు ఈ అంశం మీద విచారణ చేపట్టి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి ఆయన ఒక నివేదికనైతే అందజేశారు. ఆ నివేదికలో అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లుగా నిర్ధారించారు. సో దీంతో పొన్నూరు పట్టణ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పొన్నూరు పట్టణ పోలీసులకు కలెక్టర్ నుంచి కొన్ని ఆదేశాలు వచ్చాయి. అంబటి మురళీకృష్ణ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో పొన్నూరు పట్టణ పోలీసులు అంబటి మురళీకృష్ణ మీద కేసు అయితే నమోదు చేశారు. 4 రోజుల క్రితమే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినట్లు కూడా నిర్ధారించారు. దీంతో చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్కు సిఇఓ ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే వారం రోజుల వ్యవధిలోనే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అయినటువంటి అంబటి మురళీకృష్ణ మీద కలెక్టర్ గారి సూచన మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటేమో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినట్లుగా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకొకటేమో పొన్నూరు పట్టణంలో ఆయన
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టినందుకు గాను ఆయన మీద వారం రోజుల వ్యవధిలోనూ 2 సార్లు చర్యలు తీసుకోవాల్సిందిగా అటు కలెక్టర్ గారు అలాగే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్ ఈయనకి భారీ షాక్ ఇచ్చారు అనేలాగా కొన్ని ఆర్టికల్స్ అయితే ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే వారం రోజుల వ్యవధిలోనే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అయిన అంబటి మురళీకృష్ణ మీద 2 సార్లు ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఆయన ప్రవర్తనను మార్చుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారంగా ఆయన ప్రవర్తించాలి, ఆ నిబంధనలను ఉల్లంఘించకూడదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఆయన్ని ఉద్దేశించి రావడం జరుగుతూ ఉంది.